Hello everyone, welcome to Next Static Career. This is Anusha, Tosco trainer from Hyderabad. సో టీమ్ ఈరోజు మనము ట్రైసెంటిస్ టోస్కా విత్ ఎస్ఏపి ప్రాజెక్ట్స్ ఎలా చేయాలి. సో ట్రైసెంటిస్ వాళ్ళు ఎస్ఏపి ప్రాజెక్ట్స్ చేయడానికి ఇస్తున్న బెనిఫిట్స్ ఏంటి అనేవి యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ స్లైడ్స్ లో మనం డిస్కస్ చేసుకుందాం. లెట్స్ గో టు ద ఫస్ట్ స్లైడ్. సో ఈ రోజు మనం డిస్కస్ చేసుకునే కంటెంట్స్ ఇవన్నీ. సో ద ఫస్ట్ కంటెంట్ ఈస్ ఇంట్రడక్షన్ ఆఫ్ ట్రైసెంటిస్ టోస్కా. సో ట్రైసెంటిస్ కంపెనీ నెంబర్ ఆఫ్ టూల్స్ ని మార్కెట్ లోకి రిలీజ్ చేసింది. వన్ ఆఫ్ ది టూల్ ఇస్ టోస్కా. ఓకే, విల్ డిస్కస్ దాట్ అండ్ అలాంగ్ విత్ సో ఎస్ఏపి ఇంటిగ్రేషన్ విత్ ట్రైసెంటిస్ టోస్కా. సో మనకి ఎస్ఏపి సిస్టమ్స్ ని ట్రైసెంటిస్ టోస్కాకి ఇంటిగ్రేట్ చేసుకోవచ్చా, సో ఎలా ఇంటిగ్రేట్ చేస్తారు, ఆ ప్రాసెస్ ఏంటి, దానివల్ల మనకి బెనిఫిట్స్ ఏంటి అనేవి డిస్కస్ చేసుకుందాం. అండ్ డెమో. సో ఎస్ఏపి డెమో విల్ గో విత్ ప్రాజెక్ట్ క్రియేషన్ అండ్ ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకొని ఒక చిన్న సినారియోని మీకు ఎలా ఆటోమేట్ చేస్తారు ఎస్ఏపి పాయింట్ ఆఫ్ వ్యూలో అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాము. అండ్ ఏ టైప్ ఆఫ్ ఎస్ఏపి సిస్టమ్స్ ని మనము టోస్కాలో చేయొచ్చు అంటే మనకి నెంబర్ ఆఫ్ ఎస్ఏపి సిస్టమ్స్ ఉన్నాయి. ఎస్ఏపి ఫికో అని, ఎంఎం అని, అండ్ ఎస్డి మాడ్యూల్స్ అని, సో ట్రెజరీ మాడ్యూల్స్, సో నెంబర్ ఆఫ్ మాడ్యూల్స్ ఉన్నాయి. ఈ మాడ్యూల్స్ అన్ని కూడా టోస్కాకి సపోర్ట్ చేస్తుందా, ఏదైనా లిమిట్ ఉందా అనేది కూడా డిస్కస్ చేసుకుందాం. అండ్ అలాంగ్ విత్ దట్ అడ్వాంటేజెస్ అండ్ ఫీచర్స్ ఆఫ్ ఎస్ఏపి టెస్టింగ్ విత్ టోస్కా. సో మనకి మేజర్ ఫీచర్స్ ఏంటి, అడ్వాంటేజెస్ ఏంటి అనేది కూడా యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ కంటెంట్ డిస్కస్ చేసుకుందాం. ఫైనల్లీ కంక్లూజన్ అండ్ బెస్ట్ ప్రాక్టీసెస్. So let's go to the point. Introduction to Tricentis Tosca. సో ఐ థింక్ ఎవ్రీవన్ మీ అందరికీ ఆల్రెడీ ఐడియా ఉంటుంది. ట్రైసెంటిస్ అనేది వన్ ఆఫ్ ది సాఫ్ట్వేర్ ఆర్గనైజేషన్, ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ. సో ఈ కంపెనీ వాళ్ళు మార్కెట్లోకి టెస్టింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ టూల్స్ అయితే మనకి రిక్వైర్మెంట్ ఉంటుందో ఆల్మోస్ట్ అన్ని టూల్స్ ని కూడా మనకి మార్కెట్లోకి రిలీజ్ చేశారు. వన్ ఆఫ్ ది టూల్ ఇక్కడ ఏంటి అంటే ట్రైసెంటిస్ టోస్కా. ఓకే, సో వాట్ ఈస్ ట్రైసెంటిస్ టోస్కా? సో ఇక్కడ మీరు డెఫినేషన్ కానీ క్లియర్ గా అబ్జర్వ్ చేసినట్లయితే ట్రైసెంటిస్ టోస్కా ఈజ్ ఎ కాంప్రిహెన్సివ్ సాఫ్ట్వేర్ టెస్టింగ్ టూల్. సో సాఫ్ట్వేర్స్ ని టెస్టింగ్ చేయడానికి మనం ట్రైసెంటిస్ టోస్కా అనే టూల్ ని యూజ్ చేస్తున్నాం. సో దట్ సపోర్ట్ ఆటోమేట్ అండ్ కంటిన్యూస్ టెస్టింగ్ ఆఫ్ మెనీ అప్లికేషన్స్ అండ్ అక్రాస్ వేరియస్ ప్లాట్ఫామ్స్. అంటే టోస్కాని యూజ్ చేసుకొని మనం చాలా నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ ని కంటిన్యూస్ గా టెస్టింగ్ చేయొచ్చు. అప్లికేషన్స్ అంటే మీరు ప్రాజెక్ట్స్ కింద కన్సిడర్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ స్పెసిఫిక్ గా టోస్కా ఈ టైప్ ఆఫ్ ప్రాజెక్ట్స్ కి సపోర్ట్ చేస్తుంది అని లేదు. వి డూ ఆటోమేట్, మనం చాలా ప్రాజెక్ట్స్ ని కూడా ఇక్కడ ఆటోమేట్ చేయొచ్చు. సో ఏ టైప్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ని మేజర్ గా టోస్కా వర్క్ చేస్తుంది అని మనం కన్సిడర్ చేసుకున్నట్లయితే సో వెబ్ బేస్డ్ ప్రాజెక్ట్స్ చేయొచ్చు, డెస్క్టాప్ చేయొచ్చు, మెయిన్ ఫ్రేమ్స్ చేయొచ్చు, మొబైల్ చేయొచ్చు, ఏపీఐ చేయొచ్చు, డేటాబేస్ చేయొచ్చు, అండ్ బిగ్ డేటా ప్రాజెక్ట్స్ కూడా మనము కవర్ చేయొచ్చు, అండ్ సేల్స్ ఫోర్స్, ఎస్ఏపి. సో ఇవన్నీ కూడా మోస్ట్ ఫ్రీక్వెంట్లీ యూజ్డ్ ప్రాజెక్ట్స్ ఇన్ ట్రైసెంటిస్ టోస్కా. ఇలానే కాదు, మనకు ఆల్మోస్ట్ 250 టైప్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అన్నిటినీ కూడా మనం ట్రైసెంటిస్ టోస్కాలో ఆటోమేట్ చేయొచ్చు. దట్ ఈస్ ద రీజన్ ఇక్కడ మనకి క్లియర్ గా మెన్షన్ చేశారు. దే జస్ట్ ఆస్కింగ్ లైక్ మెనీ అప్లికేషన్స్, నాట్ ఏ సింగిల్ అప్లికేషన్. చాలా చాలా ప్రాజెక్ట్స్ కి మనం టోస్కానా ఇంప్లిమెంట్ చేయొచ్చు. అండ్ ఏంటి టోస్కాలో ఉన్న కీ ఫీచర్స్ ఏంటి, బెనిఫిట్స్ ఏంటి, ఎందుకు మార్కెట్లో అందరూ ట్రైసెంటిస్ టోస్కాని మేజర్గా యూస్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అంటే ద మోస్ట్ కీ పాయింట్స్ ఆఫ్ ట్రైసెంటిస్ టోస్కా ఈజ్ రిస్క్ బేస్డ్ టెస్టింగ్. టోస్కాలో మనకి రిస్క్ బేస్డ్ టెస్టింగ్ అనేది ఇంక్లూడ్ అవుతుంది. అండ్ వన్ మోర్ బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ స్క్రిప్ట్లెస్ టెస్ట్ ఆటోమేషన్. సో మీరు టోస్కా నేర్చుకోవడానికి టోస్కా విత్ ఎస్ఏపి ఆర్ టోస్కా విత్ వెబ్ ఆర్ టోస్కా విత్ సేల్స్ ఫోర్స్ ఏ ప్రాజెక్ట్ అయినా కన్సిడర్ చేసుకోండి. టోస్కాలో మీరు ప్రాజెక్ట్ చేయాలి అంటే ఏ టైప్ ఆఫ్ కోడింగ్ అవసరం లేదు. సో మీరు జావా కానీ, పైథాన్ కానీ, సి షార్ప్ ఎలాంటి కోడింగ్ నేర్చుకోకుండా సింపుల్ గా ఆటోమేషన్ అనేది
చేయొచ్చు వితౌట్ కోడింగ్. సో ఇది వచ్చేసి చాలా బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ అండి మనకి మార్కెట్లో. ఒకవేళ మనం ఏదైనా ప్రాజెక్ట్ని వయా సెలీనియం ఆర్ ఎనీ అదర్ టెస్ట్ ఆటోమేషన్స్ తీసుకుంటే కంపల్సరీ బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కావాలి. బట్ టోస్కాలో అయితే ఎలాంటి కోడింగ్ అనేది అవసరమే లేదు. సో మేక్ ఏ నోట్ ఆఫ్ దిస్ పాయింట్. సో మరి ఎవరెవరు నేర్చుకోవచ్చు అంటే ఆల్మోస్ట్ అన్ని బ్యాక్గ్రౌండ్ పీపుల్ వాళ్ళు అప్లికబుల్. లైక్ బీటెక్ వాళ్ళు నేర్చుకోవచ్చు, సివిల్, మెకానికల్ అండ్ బయోలాజికల్. ఆల్ దీస్ పీపుల్ ఆర్ రెడీ టు లెర్న్ దిస్ టోస్కా ఆటోమేషన్ టూల్. సో ఎలాంటి కోడింగ్ అనేది మనం నేర్చుకోవాల్సిన అవసరం లేదు. సో ఇంటిగ్రేట్ టెస్ట్ మేనేజ్మెంట్ టూల్. సో ఇంకొక అడ్వాంటేజ్ ఏంటి ట్రైసెంటిస్ట్ టోస్కాలో అంటే టెస్ట్ డేటా మేనేజ్మెంట్ లోకి మనం ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు. అసలు టెస్ట్ డేటా మేనేజ్మెంట్ అంటే ఏంటి? మార్కెట్ లో మనకి మేనేజ్మెంట్ టూల్స్ ఉన్నాయి. జీరా, హెచ్పిఎల్ఎం, క్యూ టెస్ట్, ఇవన్నీ కూడా ఎంటైర్ ప్రాజెక్ట్ సైకిల్ స్టార్టింగ్ ఎండ్ టు ఎండ్ సైకిల్స్ కి సంబంధించిన యాక్టివిటీస్ అన్ని కూడా టెస్ట్ డేటా మేనేజ్మెంట్ టూల్స్ లో ఇంక్లూడ్ చేస్తారు. సో మన ఆటోమేషన్ టూల్ని మేనేజ్మెంట్ టూల్కి డైరెక్ట్ ఇంటిగ్రేట్ చేయడం వల్ల బెనిఫిట్ ఏంటి అంటే ఏమేమి టెస్ట్ కేసెస్ మనం వర్క్ చేస్తున్నాము, ఎలాంటి రిక్వైర్మెంట్స్ని మనం కవర్ చేస్తున్నాము, సో ఎంతవరకు కవర్ అయినాయి, ఇంకా ఎంత పెండింగ్ ఉన్నాయి, ఇవన్నీ కూడా మనకి ఈజీగా ట్రాక్ చేసుకోవడానికి ఉంటుందన్నమాట. సో బెనిఫిట్స్ అండ్ యాక్యురసీ అండ్ ఎఫిషియన్సీ. సో మనం ఈజీగా షార్ట్ స్పాన్ ఆఫ్ టైంలో కంప్లీట్ చేసుకోవచ్చు టెస్ట్ డెవలప్మెంట్, ఎగ్జిక్యూషన్. సో ఎక్కువ టైం అనేది కూడా స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే బికాజ్ ఇట్ ఈస్ స్క్రిప్ట్లెస్ టూల్. అంటే ఎలాంటి కోడింగ్ అనేది మనం నేర్చుకోవాల్సిన అవసరం అయితే లేదు. నెక్స్ట్, ఇంపార్టెన్స్ ఆఫ్ ఆటోమేషన్ విత్ ట్రైసెంటిస్ టోస్కా. Minimizing errors and enhancing productivity. So this is the one feature. And the cost efficiency and faster time to market. సో ఈ టోస్కాని యూజ్ చేసుకొని మనం ఆటోమేషన్ చేయడం వల్ల వచ్చే బెనిఫిట్ ఏంటి అంటే రెడ్యూస్ ద హ్యూమన్ ఎర్రర్స్. సో మనము యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ మనము మోస్ట్లీ అన్ఎక్స్పెక్టెడ్గా ఎర్రర్స్ చేసే ఛాన్సెస్ ఉంటాయి వెన్ వీఆర్ టెస్టింగ్ ఎనీ ప్రాజెక్ట్. సో అలాంటి హ్యూమన్ మోస్ట్ ఫ్రీక్వెంట్గా చేసే ఎర్రర్స్ని మనము అవాయిడ్ చేయొచ్చు. అండ్ ప్రాజెక్ట్ యొక్క ప్రొడక్టివిటీ అండ్ కన్సిస్టెన్సీ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో ఫాస్టర్ టైమ్ టు మార్కెట్. సో ఆటోమేటింగ్ ప్రాసెస్ వల్ల మనకి బెనిఫిట్ ఏంటి అంటే రెడ్యూస్ ద టైం రెడ్యూసింగ్ అండి. సో ఒక ప్రాజెక్ట్ని టెస్టింగ్ చేయాలి అంటే ఆల్మోస్ట్ మనకి గుడ్ అమౌంట్ ఆఫ్ టైం అయితే పడుతుంది. సో ఇప్పుడు మనం సెలీనియంతో కానీ టోస్కాని కంపేర్ చేసుకున్నట్లయితే సెలీనియంలో ఒక ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వడానికి 1.5 year టైం పడితే అదే మనం టోస్కాలో విత్ ఇన్ 9 to 10 months లేదంటే విత్ ఇన్ 1 year, అంటే ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ది టైం అనేది ఇక్కడ రెడ్యూస్ అయిపోతుంది. సో నో నీడ్ టు స్పెండ్ మచ్ టైమ్. సో మనం ఈజీగా మార్కెట్లోకి చాలా త్వరగా క్లయింట్స్ కూడా ప్రాజెక్ట్స్ ని డెలివర్ అనేది చేస్తాం అన్నమాట. సో ఎస్ఏపి ఇంటిగ్రేషన్ విత్ ట్రైసెంటిస్ టోస్కా. సో ఎస్ఏపి మాడ్యూల్స్ అండి. ఎస్ఏపి మాడ్యూల్ సపోర్టెడ్ బై టోస్కా. ఎస్ఏపిలో మనం ఏ ఏ మాడ్యూల్స్లో అయితే వర్క్ చేస్తున్నామో ఆ మాడ్యూల్స్ అన్నీ కూడా టోస్కాకి చాలా చాలా ఫ్లెక్సిబుల్గా సపోర్ట్ చేస్తాయి. ఎలాంటి లైక్ న్యూ చేంజెస్ ఏమి ఉండవు. టోస్కా అనేది ఎస్ఏపి మాడ్యూల్స్కి చాలా అంటే చాలా స్టేబుల్గా ఉంటుంది. మనకి టోస్కా వర్జన్స్ వైజ్గా కానీ ఎస్ఏపి సిస్టమ్స్కి, ఎస్ఏపి మాడ్యూల్స్కి ఎలాంటి ఇంపాక్ట్ అనేది ఉండదు. ఇట్స్ మోస్ట్ ఈజియెస్ట్ థింగ్. So Tosca support integration with multiple SAP modules. So SAP ERP ki, SAP S4 HANA, SAP CRM, SAP SCM and robust testing solutions. So ఇలా మనకి ఆల్మోస్ట్ అన్ని SAP మాడ్యూల్స్ కి టోస్కా చాలా చాలా స్టేబుల్ గా సపోర్ట్ చేస్తుంది. సో బెనిఫిట్ ఏంటి? సో మనకి ఇంటిగ్రేషన్ చేయడం వల్ల బెనిఫిట్ ఏంటి అంటే integration enhance automation, improve efficiency by providing end-to-end testing capabilities, ensures higher accuracy in a business process. సో మనం ఇంటిగ్రేట్ చేయడం వల్ల బెనిఫిట్ ఏంటి అంటే
ఆటోమేషన్ ఇంప్రూవ్స్ ద ఎఫిషియన్సీ. ఆటోమేషన్ అనేది మనకి ఆల్మోస్ట్ వినో ఆటోమేషన్ చేయడం వల్ల ఎఫిషియన్సీ ఇంక్రీజ్ అవుతుంది. మనకి తక్కువ స్పాన్ లో మనం ఇవన్నీ కూడా ఆటోమేట్ చేయొచ్చు అండ్ క్యాపబిలిటీస్ ఉంటాయి. సో అక్యురసీ ఉంటుంది. సో బిజినెస్ ప్రాసెస్ లో కూడా మనకి చాలా చాలా యూజ్ అవుతుంది అనమాట. సో దిస్ ఈస్ ద ఎస్ఏపి ఇన్స్టాలేషన్, సెట్టింగ్ అప్ ఎస్ఏపి ఇన్స్టాలేషన్ అండ్ ఇంటిగ్రేషన్ అండి. Installation process involving setting up Tosca and SAP environments and configuration is required and plugins ensure smooth data flow is testing. సో ఎస్ఏపి ఆటోమేషన్ ని మనము కంటిన్యూ చేసేటప్పుడు ఇన్స్టాలేషన్ కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా విల్ టేక్ కేర్ అండ్ ఇంప్రూవ్మెంట్స్ కూడా what are the plugins is required to do the SAP system installations. సో ప్లగ్ఇన్స్ అవన్నీ కూడా మనము ఆటోమేటిక్ గా యాడ్ చేసుకుంటాము అండ్ ఐ షో యూ హౌ టు డూ దట్. నెక్స్ట్ ద డెమో సెషన్ టీమ్. సో డెమో సెషన్ లో మీకు ఎస్ఏపి సిస్టమ్ ని వన్ ఆఫ్ దిస్ టెస్ట్ మేనేజ్మెంట్ టూల్స్ కి ఎలా ఇంటిగ్రేట్ చేయొచ్చు, ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది చూపిస్తాను. అట్ ది సేమ్ టైం సో టోస్కా చూడడానికి ఎలా ఉంటుంది అంటే డెస్క్టాప్ అప్లికేషన్ మనం ఇన్స్టాలేషన్స్ చేసుకోవాలి. ఆ ఇన్స్టాలేషన్ ప్రాసెస్ మొత్తం కూడా మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇఫ్ యు నాట్ విజిటెడ్ గో అండ్ విజిట్ ప్రీవియస్ వీడియోస్ ఫర్ ద ఇన్స్టాలేషన్ ఆఫ్ ట్రైసెంటిస్ టోస్కా. సో ద ఫస్ట్ స్టెప్ బై స్టెప్ గైడ్ అనేది మనం ఇప్పుడు చూద్దామండి. వన్ సెకండ్. సో ఇది వచ్చేసి టోస్కా కమాండర్ ఆల్రెడీ నేను ఓపెన్ చేసి పెట్టాను. ఇవన్నీ కూడా ప్రీవియస్ ప్రాజెక్ట్స్ విచ్ ఐ క్రియేటెడ్ ఎర్లియర్. సో ఈ టోస్కాలో మనం ఇప్పుడు ప్రెజెంట్ చేయాల్సింది ఏంటంటే విల్ క్రియేట్ అ న్యూ ప్రాజెక్ట్. ఒక కొత్త ప్రాజెక్ట్ తీసుకొని ఐఎమ్ జస్ట్ క్రియేటింగ్ అ ప్రాజెక్ట్ విత్ ఎస్క్యులేట్ రిపాజిటరీ. సో ఈ రిపోజిటరీస్ ఏంటి అండ్ ఈ వర్క్ స్పేసెస్ ఏంటి, దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి, ద ప్రాజెక్ట్ క్రియేషన్ లో ఇవి ఎందుకు రిక్వైర్డ్ అనేది నేను ఒక వీడియో చేశాను. సో ఐ అటాచ్ దట్ వీడియో ఇన్ ద కమెంట్ బాక్స్. ఇఫ్ రిక్వైర్డ్ యూ కెన్ గో అండ్ విజిట్ దట్ వీడియో టు నో మోర్. మీకు చాలా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే. సో ఐమ్ జస్ట్ క్రియేటింగ్ వన్ ప్రాజెక్ట్ నేమ్ లైక్ టోస్కా ప్రో. సో మనకి డిఫాల్ట్ యూజర్ అయితే నేను అడ్మిన్ త్రూ లాగిన్ అవుతున్నానండి. సో యూజర్ ఐడి వచ్చేసి అడ్మిన్, పాస్వర్డ్ ఏమి ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. క్లిక్ ఆన్ లాగిన్. First, we'll see how to integrate a Tosca project, Tosca Commander with the test management tool. సో ఎస్ఏపి పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా మోస్ట్ ఫ్రీక్వెంట్ గా యూజ్ చేసే టెస్ట్ మేనేజ్మెంట్ టూల్స్ ఏంటి అంటే సొల్యూషన్ మేనేజర్. సో ద మోస్ట్ ఫ్రీక్వెంట్లీ యూజ్ టెస్ట్ మేనేజ్మెంట్ టూల్ ఏంటి అంటే సొల్యూషన్ మేనేజర్. సో మనం ట్రైసెంటిస్ టూల్స్ కానీ డైరెక్ట్ గా సొల్యూషన్ మేనేజర్ తో ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు. సో దీనివల్ల బెనిఫిట్ ఏంటి అంటే మీరు ఏదైనా టెస్ట్ కేసెస్ ని కానీ రన్ చేయాలి అనుకుంటే నో నీడ్ టు గో టోస్కా కమాండర్. ప్రతిసారి ఈ కమాండర్ ని ఓపెన్ చేసి రన్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్లీ విల్ రన్ ఫ్రమ్ సొల్యూషన్ మేనేజర్. సో సొల్యూషన్ మేనేజర్ త్రూ రన్ చేసేసుకుంటాం. ఓకే. సో మరి ఎలా ఇంటిగ్రేట్ చేస్తాం ఈ టోస్కాని అంటే మనం ఇంటిగ్రేషన్ చేయాలి అంటే మనకి ఫస్ట్ మేజర్ గా కావాల్సింది ఏంటి అంటే అడ్మినిస్ట్రేటర్ యాక్సెస్ కావాలి. అంటే మీరు ఈ ప్రాజెక్ట్ కి అడ్మినిస్ట్రేటర్ అయి ఉండాలి. సో దెన్ ఓన్లీ యుల్ గెట్ ఎ పర్మిషన్స్. సో గో టు ద ప్రాజెక్ట్. సో హోమ్ ట్యాబ్ లోకి వెళ్ళండి, నావిగేట్ టు ప్రాజెక్ట్. సో ఈ అండర్ దిస్ హోమ్ ట్యాబ్ వీ హ్యావ్ వన్ ఫీచర్ లైక్ ఎ ప్రాజెక్ట్. ఓకే. సో ఈ ప్రాజెక్ట్ లోపల మీరు రైట్ క్లిక్ ఇస్తే ప్రాజెక్ట్, మన మెయిన్ ప్రాజెక్ట్ వచ్చేసి ఇక్కడ టోస్కా ప్రాజెక్ట్ కదా. మ్యాక్సిమైజ్ చేద్దాం ఈ విండోని. రైట్ క్లిక్ ఆన్ హియర్.
సో మీరు ఇలా రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత ఇఫ్ యూ గో డౌన్, స్టిల్ గో డౌన్, ఇక్కడ ఎస్ఏపి సొల్యూషన్ మేనేజర్ అని ఉంటుంది. సో వీ హ్యావ్ టు కాన్ఫిగర్ ఎస్ఏపి సొల్యూషన్ మేనేజర్ ఇంటిగ్రేషన్, అంటే మనం డైరెక్ట్గా ఇక్కడ ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు. కాన్ఫిగర్ ఎస్ఏపి సిస్టమ్. సో మనకి ఇక్కడ ఎస్ఏపి సిస్టమ్ మల్టీ యూజర్ వర్క్ స్పేస్ అయితే క్రియేట్ చేసాం, కానీ ఎస్ఏపిని సొల్యూషన్ మేనేజర్ కి మనం ఇంటిగ్రేట్ చేయాలి అంటే వి రిక్వైర్డ్ దీస్ టూ డిఎల్ఎల్ ఫైల్స్. ఈ ఫైల్స్ అనేవి డిఫాల్ట్ ఇన్స్టాలేషన్ లో రావండి. సో ఎస్ఏపి ఎన్ సిఓ డాట్ డిఎల్ఎల్ ఫైల్, ఈ డాక్ ఈ డాక్యుమెంటేషన్స్, ఈ డిఎల్ఎల్ ఫైల్స్ కోసం మనం ట్రైసెంటిస్ టీమ్ ని అప్రోచ్ అయితే దే ప్రొవైడ్ దిస్ డిఎల్ఎల్ ఫైల్స్ టు అస్. సో వాళ్ళు మనకి ఫైల్స్ ఇస్తారు, అప్పుడు ఈ ఫైల్స్ ని రెస్పెక్ట్ టు డైరెక్టరీ పాత్ లో మనం పేస్ట్ చేసుకొని విల్ కంటిన్యూ క్రియేటింగ్ ఆఫ్ దట్. సో మనము ఇది ప్రొసీడ్ అవ్వాలి అంటే ఇంటిగ్రేషన్ పార్ట్ ప్రాసెస్ మొత్తం మనం ప్రొసీడ్ అవ్వాలి అంటే కంపల్సరీగా డిఎల్ఎల్ ఫైల్స్ అనేవి కావాలి. సో మీకు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ రెఫరెన్స్ గా ఆన్లైన్ మాన్యువల్ డాక్యుమెంట్ కూడా ఇచ్చారు, అంటే ట్రైసెంటిస్ టీమ్ డైరెక్ట్ మాన్యువల్ డాక్యుమెంట్ అనేది మనకి ఆన్లైన్ లో అవైలబుల్ ఉంది. మీరు ఇన్ కేస్ ఈ లింక్ ప్రెస్ చేసినట్లయితే యు ఆర్ ఏబుల్ టు సీ దట్ డైరెక్ట్ లాగిన్ లింక్ హియర్. వన్ సెకండ్, మనకి ఇది లాగిన్ కావాలి. సో అందరికి యాక్సెస్ ఉండదు, ప్రాపర్ ఆథరైజేషన్ ఉన్న వాళ్ళు మాత్రమే దే కెన్ ఏబుల్ టు యాక్సెస్ ఇట్. లెట్ మీ రీఓపెన్ అగైన్. సో ఎస్ఏపి ఇది వచ్చేసి ట్రైసెంటిస్ వాళ్ళ సపోర్ట్ వెబ్సైట్ అండి. అంటే ఈ సపోర్ట్ వెబ్సైట్ అనేది అన్ని కంపెనీస్ కి అందరికీ కూడా మోస్ట్ ఫ్రీక్వెంట్ గా యూస్ చేసే వెబ్సైట్ ఇది. దీనివల్ల బెనిఫిట్ ఏంటి అంటే మనం ఏ ప్రాజెక్ట్ లో వర్క్ చేస్తున్నాం, అంటే ట్రైసెంటిస్ వాళ్ళకి సంబంధించిన ఏ టూల్స్ లో మనం వర్క్ చేస్తున్నా, ఇఫ్ యూ గెట్ ఎనీ డౌట్స్, అంటే మనం రియల్ టైమ్ లో చాలా ఛాలెంజెస్ మనం రిజాల్వ్ చేయలేం. సో ఆ ఛాలెంజెస్ అన్ని రిజాల్వ్ చేయాలంటే సింప్లీ గో హియర్ అండ్ సర్చ్ యువర్ ఛాలెంజ్. ఇక్కడికి వచ్చి మీ రిక్వైర్మెంట్ మీరు ఎంటర్ చేసిన వెంటనే దానికి సంబంధించిన ఆర్టికల్స్ కానీ ఇవన్నీ కూడా మనకి రీసెంట్ గా రిలీజ్ అయిన ఆర్టికల్స్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఇక్కడ కనిపించేస్తుంది. దిస్ ఈస్ ద ఆన్లైన్ మాన్యువల్ డాక్యుమెంటేషన్. సో మనకి ఇలా రావట్లేదు అంటే డైరెక్ట్లీ యూ కెన్ సర్చ్ హియర్ ఎస్ఏపి విత్ సొల్యూషన్ మేనేజర్ ఇంటిగ్రేషన్. సో మీకు ఇక్కడ ఎస్ఏపి విత్ సొల్యూషన్ మేనేజర్ ఇంటిగ్రేషన్ లో డైరెక్ట్ మనకి ట్రైసెంటిస్ వాళ్ళ సైట్ ఉంటుంది. సో కాన్ఫిగర్ ఎస్ఏపి సొల్యూషన్ మేనేజర్ ఇంటిగ్రేషన్ అని ఉంటుంది. సో ఓపెన్ దిస్ లింక్. ఇక్కడ చూస్తే మనకి ఇంటిగ్రేషన్ మొత్తం స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఉంటుంది, బట్ ఇది వర్షన్ వచ్చేసి 2023.2 వర్షన్ అండి. సో విచ్ వర్షన్ కూడా చాలా స్పెసిఫిక్ అన్నమాట. మీరు చూసినట్లయితే సో ఇన్స్టాలేషన్ ఆఫ్ సొల్యూషన్ మేనేజర్ ఇంటిగ్రేషన్, మనకి ఇన్స్టాలేషన్ ఏంటి అండ్ గెట్ స్టార్టెడ్ విత్ సొల్యూషన్ మేనేజర్, సో రిక్వైర్డ్ ఫైల్స్ ఏంటి, దానికి సంబంధించిన డాక్యుమెంటేషన్ మొత్తం ఇక్కడ ఉంటుంది. సో ఈ స్టెప్స్ అన్ని ఫాలో అవుతూ విల్ డూ ద సెటప్. I hope this is very useful for you all. So if you have any questions or anything, you can comment. Based on that, I'll try to prepare one more video on that. Hmm? This is the integration process. So let us coming to the example. సో టోస్కాలో మనం మేజర్ గా వర్క్ చేసి మీరు ఏ ప్రాజెక్ట్ త్రూ వర్క్ చేయండి, ఎస్ఎపి ఆర్ వెబ్, మనం మేజర్ గా ఇప్పుడు ఎస్ఎపి ప్రాజెక్ట్స్ చూస్తున్నాం కాబట్టి ఎస్ఎపి ప్రాజెక్ట్స్ కి సంబంధించిన కొన్ని ప్రీ డిఫైన్డ్ మాడ్యూల్స్ అనే వాళ్ళు ట్రైసెంటిస్ వాళ్ళు ప్రొవైడ్ చేశారు. మీరు ఇక్కడ గమనించినట్లయితే దీస్ ఆల్ ఆర్ ది మాడ్యూల్స్. సో మనం ప్రతిసారి మాడ్యూల్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు, చాలా సింపుల్ గా మనం ఇవన్నీ కూడా ఆటోమేట్ చేయొచ్చు. సో నా సిస్టమ్ లో ఆల్రెడీ ఎస్ఏపి లాగిన్ ఉందండి. సో ఎస్ఏపి అప్లికేషన్ ని లాగిన్ అంటే ఓపెన్ చేయడం, సో తర్వాత యూజర్ ఐడీస్ అండ్ పాస్వర్డ్స్ ఇవన్నీ కూడా ఎంటర్ చేయడం, ఈ కనెక్షన్స్ ని ఓపెన్ చేయడం, ఈ ప్రాసెస్ మొత్తం కూడా విల్ డూ హియర్. సో ఒక టెస్ట్ కేస్ అయితే డెవలప్ చేద్దాం ఓన్లీ ఫర్ లాగిన్ పర్పస్. ఓకేనా? రైట్ క్లిక్, క్రియేట్ వన్ టెస్ట్ కేస్, ఎస్ఏపి లాగిన్ ఫంక్షనాలిటీ. సో ఎస్ఏపి లాగిన్ ఫంక్షనాలిటీ అంటే మనకి ఎస్ఏపి సిస్టమ్స్ మనకి టూ టైప్ ఆఫ్ ఎస్ఏపి ప్రాజెక్ట్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి ఎస్ఏపి
GUI, గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. అనదర్ వన్ ఇస్ SAP ఫ్యూరీ. ఇది వచ్చేసి SAP వెబ్ అనమాట. సో వెబ్ త్రూ యాక్సెస్ చేస్తాం. SAP GUI ఈజ్ ఎ డెస్క్టాప్ అప్లికేషన్. సో ప్రజెంట్ నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఏంటి అంటే SAP GUI అంటే డెస్క్టాప్ అప్లికేషన్. ఆల్రెడీ నా దాంట్లో ఇన్స్టాల్ అయ్యింది కదా, ఐ షో యూ హౌ టు వర్క్ ఆన్ దిస్. సో ఎస్ఏపి సిస్టమ్ ని లాంచ్ చేయడం అండ్ యూజర్ ఐడీస్ క్రెడెన్షియల్స్ పాస్ చేయడం అనేది ఏ ప్రాజెక్ట్ కైనా అంటే ఎస్ఏపి సంబంధించిన ఏ ప్రాజెక్ట్ కైనా క్వైట్ కామన్ గా ఉంటుంది కాబట్టి ట్రైసెంటిస్ వాళ్ళు మనకి ప్రీ డిఫైన్డ్ స్టాండర్డ్ మాడ్యూల్స్ అయితే ప్రొవైడ్ చేశారు. దట్ ఈస్ ఎస్ఏపి లాగాన్ మాడ్యూల్. సెలెక్ట్ దిస్ మాడ్యూల్, డ్రాగ్ అండ్ డ్రాప్. ఓన్లీ డ్రాగ్ అండ్ డ్రాప్ అండి. సో మీరు ఇక్కడ నుంచి ఇక్కడికి డ్రాగ్ చేసి డ్రాప్ చేస్తే ఈజీగా వచ్చేస్తుంది. సో టోస్కాలో మీరు ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టాల్సిన అవసరం ఉండదు, చాలా సింపుల్ గా నేర్చుకోవచ్చు. సో ఇఫ్ యూ హ్యావ్ లాజికల్ థింకింగ్, లాజిక్ గా థింక్ చేయగలిగితే చాలండి. సింపుల్ గా మన జాబ్ అనేది మనం వితౌట్ ఎనీ డిపెండెన్సీ విల్ కంటిన్యూ విత్ అవర్ జాబ్. సో ఎస్ఏపి లో మనకి ఎస్ఏపి లాగాన్ పాత్ అయితే ఎక్కడుందో చూద్దాం. రైట్ క్లిక్ హియర్, ఓపెన్ ఫైల్ లొకేషన్. సో ప్రాపర్టీస్ పెయిన్ కి వెళ్ళి పాత్ అయితే కాపీ తీసుకుందాం. సో మనం వన్స్ పాత్ ఇచ్చిన తర్వాత ఏ ఎస్ఏపి సిస్టమ్స్ అయితే మనం ఓపెన్ చేయాలి అనుకుంటున్నామో ఇవన్నీ కనెక్షన్స్ అన్నమాట. ఈ కనెక్షన్స్ లో ఏ కనెక్షన్ ఓపెన్ చేయాలనుకుంటున్నామో గివ్ దట్ కనెక్షన్ నేమ్ హియర్. నేనైతే SD కనెక్షన్ ఇస్తున్నాను, ఆర్ ఎస్ఏపి కనెక్షన్ ఇద్దాం. లెట్స్ గో విత్ ఎస్ఏపి. వన్స్ మనం కనెక్షన్ ఇచ్చిన తర్వాత ఇక్కడ డైరెక్ట్ గా డబుల్ క్లిక్ ఇస్తే దిస్ ఈస్ ఆస్కింగ్ అస్ టు ఎంటర్ యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్. సో ఇక్కడ యూజర్ ఐడి వచ్చేసి నేను యూజర్ ఐడి అయితే కాపీ చేసుకున్నానండి, అండ్ దెన్ ఎంటర్ ద పాస్వర్డ్. సో టోస్కల్ ఎలా ఆటోమేట్ చేస్తామంటే మనకి లాగిన్ కూడా ఆల్మోస్ట్ క్వైట్ కామన్ అనమాట. సో ఆల్రెడీ ట్రైసెంటిస్ వాళ్ళే ఇచ్చేసారు మనకి మాడ్యూల్ ఎస్ఏపి లాగిన్ అని ఉంటుంది. సో డ్రాగ్ అండ్ డ్రాప్ దిస్ మాడ్యూల్ టు టెస్ట్ కేస్ అండ్ డ్రాప్ హియర్. సో యూజర్ ఐడి అండ్ దెన్ పాస్వర్డ్, దెన్ క్లిక్ ఆన్ ఎంటర్. అంతే. సో మనకి డైరెక్ట్ గా ఎస్ఏపి సిస్టమ్ అనేది లాగిన్ అయిపోతుంది. సో బిఫోర్ రన్నింగ్ అంటే ఇప్పుడు డెవలప్మెంట్ చేసేసాను, ఏదైనా కోడింగ్ ఉందా ఇందులో? నో కోడింగ్. సో దిస్ మచ్ ఈజీ థింగ్. Let me run the entire test case from the scratch. సో మన టెస్ట్ కేస్ మొత్తం ఒకసారి ఫస్ట్ నుంచి రన్ చేద్దాం. Right click on here, run in scratch. సో ఎస్ఏపి సిస్టమ్ అయితే లాగిన్ అవుతుంది. సో ఓపెన్ అవుతుంది, దెన్ కనెక్షన్ ఓపెన్ అవుతుంది. సో మనము ఇక్కడ యూజర్ ఐడి పాస్వర్డ్ ఇచ్చాం కదా, యూజర్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేసుకొని లాగిన్ అయిపోతుంది. సో చాలా అంటే చాలా సింపుల్ గా మనం ఇప్పుడు డెవలప్మెంట్ చేసాము, ఎగ్జిక్యూషన్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో దిస్ మచ్ CGT. సో మనకి టోస్కాలో రికార్డింగ్ అండ్ ప్లేబ్యాక్ ఫీచర్ కూడా ఉంది. అంటే మనము క్రియేట్ చేయాల్సిన అవసరం లేకుండా రికార్డ్ ఫీచర్ పెట్టేస్తే చాలు, ఆటోమేటిక్ గా టెస్ట్ కేసెస్ మాడ్యూల్స్ మొత్తం అవే క్రియేట్ అయిపోతే విత్ ఇన్ షార్ట్ స్పాన్ ఆఫ్ టైం. సో ఆల్రెడీ మనము టెస్ట్ కేస్ డెవలప్మెంట్ రన్నింగ్ అండ్ టెస్ట్ రిజల్ట్ కూడా ఎగ్జిక్యూషన్ చెక్ చేసుకున్నాం కదా. ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ ఈస్ వర్కింగ్ పర్ఫెక్ట్లీ ఫైన్. సో ట్రైస్ అడ్వాన్స్ ఫీచర్స్ ఆఫ్ ఎస్ఏపి టెస్టింగ్ ఇన్ టోస్కా. సో ఎస్ఏపి టెస్టింగ్ టెస్ట్ డేటా మేనేజ్మెంట్ ఉంటుందండి. మనం డేటా డ్రివెన్ టెస్టింగ్ కి టెస్ట్ డేటాను మనము ప్రిపేర్ చేసుకోవచ్చు. వన్ థింగ్, మనం డైరెక్ట్ టోస్కా కమాండర్లో ప్రిపేర్ చేయొచ్చు, అండ్ టోస్కా క్లౌడ్ కూడా మనకు ఆపర్చునిటీ ఉంది. విల్ గో విత్ ద టోస్కా క్లౌడ్ ఆల్సో టు ప్రిపేర్ అ డేటా డ్రివెన్ టెస్టింగ్. Parameterization is also possible here.
సో కంటిన్యూస్ టెస్టింగ్ అండ్ ఇంటిగ్రేషన్ ప్లాట్ఫామ్ టీమ్. సో కంటిన్యూస్ టెస్టింగ్ అంటే ఏంటి అంటే, సో టెస్ట్ కేసెస్ ఇప్పుడు మన టీమ్ లెటర్ జెజ్యూమ్ మీరు ఒక ఆర్గనైజేషన్ లో వర్క్ చేస్తున్నారు. మీ టీమ్ లో ఒక 5 మెంబర్స్ ఉన్నారు. ఈ 5 మెంబర్స్ విత్ ఇన్ 1 మంత్ లో ఒక 300 టెస్ట్ కేసెస్ డెవలప్మెంట్ చేశారు అనుకుందాం. ఓకే, 1 మంత్ లో. సో మీకు నెక్స్ట్ మంత్ మనం ఈ 300 టెస్ట్ కేసెస్ కి సంబంధించిన ఎగ్జిక్యూషన్ యొక్క స్టేటస్ రిపోర్ట్ అనేది క్లయింట్స్ కి షేర్ చేయాల్సి ఉంటుంది. సో ఈ 300 టెస్ట్ కేసెస్ ని కలిపి అంటే మొత్తం రన్ చేయాలి విత్ ఇన్ 1 వీక్ అంటే పాసిబుల్ అవుతుందా? నో. అంటే మనం మాన్యువల్ గా కూర్చొని ఎగ్జిక్యూషన్ చేయాలి అంటే పాసిబుల్ అవ్వదు. సో ఇలా అన్ని టెస్ట్ కేసెస్ ని కలిపి రన్ చేయడానికి మనకి ఇంటిగ్రేషన్ అనేది సెటప్ చేస్తారు. ఈ ఇంటిగ్రేషన్ లో మీరు మోస్ట్ ఫ్రీక్వెంట్ గా వినుంటారు, జెన్కిన్స్ ఒకటి యూస్ చేస్తారు, లిట్మస్, ఇలా చాలా నెంబర్ ఆఫ్ ఇంటిగ్రేషన్ టూల్స్ ఉంటాయి. సో మనం ఆ ఇంటిగ్రేషన్ టూల్స్ అన్ని కూడా సెటప్ చేసుకొని ఎగ్జిక్యూట్ చేయొచ్చు వితౌట్ అవర్ ఇన్వాల్వ్మెంట్. మీరేమి సిస్టమ్ ముందు కూర్చొని ఎవ్రీ టైం ఎగ్జిక్యూట్ చేయాల్సిన అవసరం లేదు. సింపుల్ గా సెటప్ చేస్తే చాలు. సో మనము ఓవర్ నైట్ పైప్ లైన్ స్కెడ్యూల్ చేసేసి రన్ చేస్తే రన్ అయిపోతాం. సో ద కంక్లూజన్ అండ్ బెస్ట్ ప్రాక్టీసెస్, రికాప్ ద బెనిఫిట్స్ టీమ్. సో మనము మెయిన్ అడ్వాంటేజెస్ ఆఫ్ ట్రైసెంటీ స్టోర్స్ గా వి డిస్కస్ టిల్ నా. సో హౌ టు ఇంప్రూవ్ ఎఫిషియన్సీ, ప్రొడక్టివిటీ, ఓవరాల్ గ్రోత్ ఎలా ఉంటుంది అనేది కూడా డిస్కస్ చేసుకున్నాము. సో the real world scenarios ki why Tosca is most thing to. అండ్ మనము ఈజీగా నేర్చుకోవచ్చు. విత్ ఇన్ 1 మంత్ పడుతుంది, 1 to 2 months పడుతుంది, నాట్ మచ్ టిప్. సో విత్ ఇన్ షార్ట్ స్పాన్ ఆఫ్ టైంలో యూ కెన్ లెర్న్ టోస్కా విత్ ఎస్ఏపి. మీరు టోస్కా ఒక్కటి నేర్చుకున్నారు అంటే మీరు ఏ ప్రాజెక్ట్లో ఐ మీన్ మిమ్మల్ని ఏ ప్రాజెక్ట్ ఇన్వాల్వ్మెంట్ చేసినా కూడా మీరు ఈజీగా వర్క్ చేయగలరు. సో టోస్కా చాలా ప్రాజెక్ట్ కి సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఐ డెడికేటెడ్లీ డూ డన్ దిస్ వీడియో ఓన్లీ ఫర్ ఎస్ఏపి. సో నేను ఓన్లీ ఎస్ఏపి ప్రాజెక్ట్స్ కి మాత్రం ఎలా ఉంటుంది అండ్ టోస్కా యొక్క అడ్వాంటేజెస్ ఏంటి అనేది చెప్పాను. సో మీరు టోస్కా కంప్లీట్ గా నేర్చుకున్నారు అంటే ద వర్క్ ఫ్లో కామన్ ఫర్ ఆల్ ప్రాజెక్ట్స్. ఐ హోప్ టీమ్ ఈ వీడియో మీకు చాలా ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కమెంట్. సో బేస్డ్ ఆన్ యువర్ కమెంట్ ఐ ట్రై టు ప్రిపేర్ వన్ మోర్ వీడియో. థ్యాంక్స్ టు యూ ఆల్. Bye bye.